ఏలూరులోని దక్షిణపు వీధి గంగానమ్మ జాతర సంబరాలు అంబరాన్నంటాయి. ఈ జాతరకు దివంగత నేత వంగవీటి మోహనరంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ పాల్గొని గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర కమిటీ సభ్యులు, రంగ అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఊరి ఆడపడుచుగా ఈ జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు ఆశా కిరణ్. అంటువ్యాధులు దరిచేరకుండా ప్రజలంతా క్షేమంగా ఉండాలి అని కోరుతూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని, ప్రతి వీధిలోనూ గంగమ్మను ఊరేగిస్తూ భక్తి శ్రద్ధలతో జాతరను జరుపుకుంటారు అంటున్నారు ఆశా కిరణ్. సర్వజన సమ్మేళన జాతర గంగాలమ్మది. ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా అన్న వాళ్ళని చూసి ఇంకా చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి ఆడపడుచు రావాలమ్మా అన్నారు, మీకోసం వచ్చాను. మీ అభిమానం చూసి చాలా ఆనందంగా ఉంది. గంగాళమ్మ జాతర గురించి చెప్పాలి అని అంటే 150 ఏళ్ల క్రిందటి నుంచి జరుగుతుంది ఇది జాతర. 7 ఏళ్ళకి ఒకసారి గంగాళమ్మ జాతర చాలా ప్రసిద్ధమైన జాతర ఏలూరులో. గంగాళమ్మని ప్రతి వీధికి తిప్పి, ప్రతి ఇంటికి తిప్పి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండటానికని చెప్పి జాతర చేస్తారు. చాలా ఫేమస్ జాతర. అలాంటిది ఈ సంవత్సరం మా దక్షిణ వీధి వాళ్ళు ఆడపడుచుగా నన్ను పిలిచారు. ఓకే, ఏలూరులో గంగాలమ్మ జాతర ఎంతో వైభవంగా జరుగుతోంది. వంగవీటి రంగా కుమార్తె ఆశ ప్రస్తుతం ఆ జాతరని దర్శించుకున్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఇంటి ఆడపడుచుగా, ఊరి ఆడపడుచుగా ఆశా కిరణ్ ని అక్కడ ఆహ్వానించారు. ఆలయ పెద్దలు, గ్రామస్తులందరూ కూడా అంటువ్యాధులు సోకకుండా, ప్రబలకుండా గంగాలమ్మ జాతర జరపడం 150 ఏళ్ల క్రితం నుంచి వస్తోన్న ఆనవాయితీ. దానినే కొనసాగిస్తూ ఉన్నారు. ఆలయ అధికారులంతా కూడా గంగమ్మకు ప్రత్యేకంగా చీర, సారే సమర్పించిన తర్వాత ప్రత్యేక పూజలు చేశారు. ఆశా కిరణ్ చూడొచ్చు విజువల్స్ లో కూడా. గంగమ్మను దర్శించుకున్న వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ కు అక్కడ ప్రత్యేకంగా తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయ అధికారులందరూ కూడా ఆమెతో మాట్లాడారు.